సో హలో, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు datascience తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి జూపిటర్ నోట్బుక్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం చూద్దాము. సో గూగుల్కి వెళ్ళండి, ఫస్ట్ అనకొండా పైథాన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ ఎడిషన్ అనకొండా అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ వచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది అనకొండా ఇన్స్టాలర్స్ అని. మీరు కనుక విండోస్ వాడుతుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యాక్ ఓఎస్ వాడుతుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా లినక్స్ వాడితే ఇక్కడ నుంచి ఇన్స్టాలర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క ఓఎస్కి వచ్చేసి ఇక్కడ మీకు ఇన్స్టాలర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి ఇప్పుడు మ్యాక్ బుక్ వాడుతున్నాను కాబట్టి నేను 64-bit గ్రాఫిక్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది అండ్ మీరు వచ్చేసి డౌన్లోడ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఇన్స్టాల్ చేశాను. సో నేను క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇన్స్టాలేషన్ ఏం లేదు, జస్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాల్ అని ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది కదా, అలానే ఇక్కడ మీకు జూపిటర్ నోట్బుక్ ముందు కానీ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనపడుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు లాంచ్ ఆప్షన్ ఉంది. ఓకే, సో మీరు కానీ డెఫినెట్గా ఇలా ఇన్స్టాల్ అని ఉంటే ఇన్స్టాల్ చేసుకొని సో ఇక్కడ మీకు లాంచ్ అని వస్తుంది. సో బేసిక్గా మీరు జూపిటర్ నోట్బుక్ అంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత రెండు విధాలుగా జూపిటర్ నోట్బుక్ని మనం యాక్సెస్ చేయొచ్చు, అంటే రెండు విధాలుగా మనం ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ లాంచ్ బటన్ క్లిక్ చేస్తే మనకి జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి టెర్మినల్ లేదా కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి విండోస్లో అయితే ఇక్కడికి వెళ్ళి టైప్ చేయండి జూపిటర్ స్పేస్ నోట్బుక్. స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం రాయకండి, వెరీ సింపుల్. జస్ట్ ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇట్లా మీరు చూస్తున్నారు కదా, ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇట్లా అన్నమాట మన జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకో విధానం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి లాంచ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా రెండు విధాలుగా మనం జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో ఎలా ఓపెన్ చేసినా రెండు ఒకటే అనమాట. సో మీరు టెన్షన్ అయితే తీసుకోకండి. సో మీరు ఏ విధంగా ఓపెన్ చేసినా రెండు ప్రాసెస్లు అనేది ఒకటే అనమాట. సో మీరు ఓపెన్ కావట్లేదని ఏది పడితే అది నొక్కకండి, ఓపెన్ అయితే ఒక 10-15 seconds టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక జూపిటర్ నోట్బుక్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఎలా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మీరు మామూలుగా మీ ఫోల్డర్కి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, లేదా ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడ పోవాలనుకుంటున్నారు, నేను డెస్క్టాప్లో సేవ్ చేయాలనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళి ఇట్లా న్యూ అనే దగ్గరకి వెళ్ళి ఫోల్డర్ అని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఇట్లా లైక్ వాట్ ఎవర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో మీరు అట్లా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ చేయాలంటే మీరు ఆ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోనికి వెతుక్కోనికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను వచ్చేసి జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక నోట్బుక్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ న్యూకి వెళ్ళి Python 3 మీద క్లిక్ చేయండి. అది Python 3 ఎందుకంటే మనం Python 3 వాడుతున్నాం కాబట్టి 3.7 సంథింగ్ వర్షన్ ఇప్పుడు మనం కరెంట్గా వాడుతున్నాం కాబట్టి. ఓకే, సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నాకు ఇక్కడ ప్రొఫెసర్ జర్మన్ అని వస్తుంది, ఎందుకంటే నేను జర్మన్ లాంగ్వేజ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో మీకు ఇప్పుడు నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి చూపిస్తా. ద ఫేమస్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్, ప్రింట్ హలో వరల్డ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఎందుకంటే రాసేది మనం కాబట్టి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి రన్ కొట్టండి. రన్ కొట్టిన తర్వాత హలో వరల్డ్ అని అవుట్పుట్లో చూపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ అవర్ జూపిటర్ నోట్బుక్. సో ఇట్స్ ప్రెటీ సింపుల్ గైస్, జస్ట్ అట్లా ఇన్స్టాల్ చేసుకోండి, లైక్ ఎర్రర్స్ ఏం రావు. సో ఇదనమాట జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాలేషన్, చాలా సింపుల్. అండ్ అంతే, అయిపోయింది. ఇక ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద ఫర్దర్ ట్యూటోరియల్స్. మీరు కనుక పైథాన్ బేసిక్స్ లేదా డేటా సైన్స్ రిలేటెడ్ స్టఫ్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కాండి. అండ్ నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని ఫాలో కాండి. ఓకే గైస్, బాయ్.